ప్రియులారా, భర్తలో సోమరితనం ఉన్నా, భార్యలో సోమరితనం ఉన్నా, పిల్లల్లో సోమరితనం ఉన్నా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు. ప్రియులారా, దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్తూ ప్రియులారా, ఏమండి, నువ్వు సోమరితనం కలిగి ఉంటే నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని నామానికి ఏమొస్తుంది? అవమానం. ఎప్పుడు చూసినా ఏమండి, సోమరి ఇంట్లో ఏముంటాయి? సోమరి పస్తులు పండుకోవాల్సి వస్తుందని వాక్యంలో రాయబడి ఉంది. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు. ప్రియులారా, నీకు చేతి పని వచ్చు. భర్తగా నీవు కష్టపడి పని చేసుకొని నీ కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత నీదే కదా. ఒక భార్యగా నువ్వు సోమరితనంగా ఉంటే ప్రియులారా, నీ ఇంట్లో అవసరాలు, నీ భర్త ఒక్కడే కష్టపడతా ఉన్నాడు, నీవు నీ ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటా ఉన్నారు. కొంతమంది ఎలా ఉంటారంటే ప్రియులారా, ఏమనుకోమాకండి, కొంతమంది దేవుడు చూసుకుంటాడు ముమ్మాటికి. కానీ ప్రియులారా, వాక్యం చదువుకునే సమయంలో వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకునే సమయంలో ప్రార్థన చేసుకోవాలి, మందిరానికి వచ్చే సమయంలో మందిరానికి రావాలి. కానీ నువ్వు పని చేసుకునే సమయంలో సోమరిగా ఉండొద్దు దయచేసి ప్రియులారా. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము ప్రియులారా. ఈ రోజున సహోదరులారా, చదువుకునే పిల్లలు ప్రియులారా, చదువుకునే ఎగ్జామ్స్ అప్పుడు వస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నాకు 550 మార్కులు రావాలా. వస్తాయా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వస్తాయా? వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మరి వీడు ఏం చేయాలా? ఇంటికి వెళ్ళి ఏం చేయాలా? నేను హాయిగా తిని నిద్రపోతాను, లేకపోతే ఫోన్ నొక్కుతూ ఉంటా, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మా అమ్మ ప్రార్థన చేస్తుంది, నేను చదవనని నిద్రపోతుగా ఉంటే ప్రియులారా, సోమరులాగా ఉంటే 550 వస్తాయా? రావు. కాబట్టి చురుకుగా చదవాలి. పొలం పనులైనా సరే, బాగా వినండి, ఇంటి పనులైనా సరే, వంట పనులు అయినా సరే, దేవుని మందిరానికి వచ్చే విషయంలో ప్రియులారా, మధ్య ఎవరు సేవకులు చెబుతున్నారు, మందిరానికి వచ్చేటప్పుడంట తాబేలులాగా వస్తామంట. మనం ఎలా వస్తాం? మందిరానికి వచ్చేటప్పుడు తాబేలులాగా వస్తామంట. మందిరం అయిపోయిన తర్వాత ఎలా వెళ్తాం? కుందేలులాగా వెళ్ళిపోతాం. అట్లా ఉండొద్దండి. మందిరానికి వచ్చేటప్పుడు కూడా మనం ఎలా ఉండాలా? కుందేలులాగా ఉండాలి. ఈరోజు ఆదివారం అనుకో, పొలం పనులకి వెళ్ళటానికి ఎన్ని గంటలకు లేస్తావో అన్ని గంటలకు లేగు, చక్కగా అన్ని పనులు చక్కబెట్టుకో. టైం అంటే టైం, 10 గంటలంటే ప్రియులారా, ఒక పావు గంట ముందొచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, రాని వాళ్ళ కోసం ప్రార్థన చేయి. అయ్యా, దైవజనుడు నిలబడి వాక్యం చెబుతూ ఉండగా, ఈరోజు దైవజనుడు వాడుకో ప్రభు అని నువ్వు ప్రార్థన చేయి ఒక పావు గంట ముందొచ్చి. కొంతమంది అంటారండి, పాటలు అయిపోయిన తర్వాత పోదాం, వాక్యం టయానికి పోదాం. గమనిస్తున్నారా ప్రియులారా? కానీ దయచేసి మనము అన్ని విషయాలలో, కొంతమంది ఎలా ఉంటారంటే పొలం పనుల విషయములో, డబ్బు కొరకు, పనుల కొరకు చాలా చురుకుగా ఉంటారు. కానీ దేవుని వాక్యం విషయంలో చురుకుగా ఉండరు. ప్రార్థన చేసుకునే విషయంలో చురుకుగా ఉండరు. దేవుని మందిరానికి వచ్చే విషయంలో, దేవుని మందిరానికి వచ్చి పరిచర్య చేసే విషయంలో చురుకుగా ఉండరు. కానీ వాక్యం చెబుతుంది, చురుకుగా ఉండువారు భాగ్యవంతులు. నిర్గమాకాండము 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 19వ వచనం. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. చదవండి. మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి. దేవుడు నీకు మేలు చేయాలంటే, నువ్వు అభివృద్ధి కావాలంటే ప్రియులారా, మనలో ఏముండాలా? చురుకుదనం ఉండాలి ప్రియులారా. కొంతమంది సోమరులాగా ఉంటారు. దయచేసి నన్ను క్షమించండి, గమనించండి. కుటుంబంలో పురుషులైనా స్త్రీలైనా ప్రియులారా, పిల్లలైనా సరే సోమరులుగా ఉండకూడదు. కాబట్టి వాక్యం చెబుతా ఉంది, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి సీమలి యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. 9వ వచనం. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచెదవు. చాలండి, దేవుడు మాట్లాడుతున్నాడు. సోమరి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు?
చీమల గురించి మనకు బాగా చిన్న జీవులే, కానీ అవి రాత్రి వేళ కూడా ప్రియులారా ఏం చేస్తూ ఉంటాయి? ఏమండి, ఆహారం సమకూర్చుకుంటూ ఉంటాయి. కాబట్టి దేవుడు ప్రియులారా ఏమండి చిన్న జీవుల ద్వారా నీకు నాకు పాఠం నేర్పిస్తున్నాడు. సోమరి ఎందాక పండుకుంటావు, ఎప్పుడు నిద్రలేస్తావు? కాబట్టి సోమరి సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి ఏం తెచ్చుకోవాలి? జ్ఞానము తెచ్చుకోవాలి. దేవుని నమ్మినాక మనం ఏ జ్ఞానం పొందుకోవాలా? దేవుని జ్ఞానం పొందుకోవాలా. నిజంగా నీకు దేవుని జ్ఞానం ఉంటే నువ్వు ఎలా ఉంటావు చెప్పండి? అన్ని విషయాలలో సురుకుగా ఉంటావు. నువ్వు సురుకుగా పనిచేసావనుకో, కుటుంబంలో భార్యగా, కుటుంబంలో భర్తగా, కుటుంబంలో పిల్లలు సురుకుగా పనిచేస్తే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రియులారా చేయి జాపే పని ఉంటుందా? అప్పులు చేసే పని ఉంటుందా? లేదండి. ఈరోజు ప్రియులారా సురుకుదనం లేకపోవటం వల్ల, సోమరితనం ఉండటం వల్ల మన జీవితాల్లో ప్రియులారా ఏమవుతా ఉందంటే నిజంగా అప్పుల పాలవుతా ఉన్నారు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. చాలండి. ఏం చేయాలంట? మనము ప్రయాసపడాలి ప్రియులారా. ప్రయాసపడి కష్టపడి, అది దేవుని సేవ విషయంలో కావచ్చు, పొలం పనుల విషయంలో కావచ్చు, దేవుడిని ఇచ్చిన చదువులో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు. ఈరోజు ప్రభువు చెప్పే మాట ఏంటంటే, మొదటగా ఎవరు భాగ్యవంతులు? రక్షించబడిన వారు. రక్షించబడ్డావా? నువ్వు భాగ్యవంతుడవు, నువ్వు భాగ్యవంతురాలవు. నీ దీనస్థితిని బట్టి దయచేసి కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు ప్రియులారా. రెండవదిగా ఎవరు భాగ్యవంతులంట? చురుకుగా ఉండేటువంటి వారు. ఈరోజు ఒకవేళ ఎవరైనా ఉన్నారేమో, చురుకుదనం లేకుండా ఉన్నారేమో, నిన్ను బట్టే ప్రియులారా నీ కుటుంబంలోనికి దరిద్రం, ఆర్థిక దరిద్రం, అప్పుల దరిద్రం వస్తుందేమో. దయచేసి ఈరోజు వాక్యం విన్న తర్వాత ఒక తీర్మానం తీసుకుంటే మంచిది. అయ్యా నిజమే, నన్ను బట్టే నా కుటుంబంలో ఈ దరిద్రం, ఈ అప్పులు, ఈ ఆర్థిక ఇబ్బందులయ్యా. కాబట్టి భర్తగా, భార్యగా, పిల్లలుగా నేను సురుకుగా పనిచేస్తాను, మందిరంలో కూడా సురుకుగా ఉంటాను ప్రభువా. మందిరానికి వచ్చే విషయంలో సురుగ్గా ఉంటాను. ఉదయాన్నే లెగిసి వాక్యం చదువుకునే విషయంలో, ప్రార్థన చేసుకునే విషయంలో, ప్రభువుని ఆరాధించే విషయంలో నేను సురుకుగా ఉండే భాగ్యం నాకు దయచేయమని మనం ప్రభు సన్నిధిలో తీర్మానం తీసుకుందాం. మూడవదిగా చూస్తే ఎవరు భాగ్యవంతులంటే జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. పేజీ నెంబర్ 778 పాత నిబంధనలో. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా. పేజీ నెంబర్ 778. చదవండి. నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములు కాపాడు వాడవగుదువు, మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుసు భాగ్యము నీకిత్తును. మూడవదిగా ఎవరు భాగ్యవంతులు చెప్పాలా? దేవుని సన్నిధిలో నిలిచేవారు భాగ్యవంతులు. దేవుని సన్నిధిలో నిలిచేవారు భాగ్యవంతులు. ప్రియులారా, ఆదివారం వస్తే దేవుని మందిరాన్ని మానేసి ఏమండి పొలానికి వెళ్ళే వాళ్ళు భాగ్యవంతులు కాదు. ఆ మధ్య ఒక చిన్న సాక్ష్యం విన్నా. చక్కగా ఒక చోట ఆరాధన జరుగుతూ ఉందంట. ఇక ముగింపు టైం, ఆశీర్వాదం టైం వచ్చిందంట. ఒక ఆమె పరుగున ఏమండి చెయ్యిట్లా పట్టుకొని ఏమండి ఏడ్చుకుంటూ కేకలేసుకుంటా మందిరంలోకి వచ్చిందంట. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అని ఏడుస్తూ ఉంటే చెయ్యి బాగా వణుకుతూ ఉందంట. ఏం జరిగిందమ్మా? పొలానికి వెళ్తే మండ్రగబ్బ కరిచింది పాస్టర్ గారు. ఆమె ఎవరు? విశ్వాసి, దేవుణ్ణి నమ్ముకుంది. ఆ రోజు కొంచెం కూలి ఎక్కువిస్తా అంటే పొలానికి వెళ్ళిందంట. పొలంలో ఏదో పని చేస్తూ ఉంటే ఏం కరిచింది? మండ్రగబ్బ కరిచింది. అప్పుడు పరిగెత్తుకుంటూ మందిరానికి వచ్చిందంట. అర్థమవుతుందా అండి? నిజంగా దేవుని మందిరాన్ని మానేసి పొలానికి ప్రియులారా ఏదో సంపాదిద్దాం, ఏదో సాధిద్దాం అని చెప్పేసి ఆమె పొలానికి వెళ్ళింది ప్రియులారా. నిజంగా ఆ నష్టం నీకు నాకు జరగకూడదు.
దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రియులారా, దేవుడు నిన్ను పోషిస్తాడు ఖచ్చితంగా. నా అనుభవంలో నేను చెప్పగలను. దేవుని మందిరానికి విశ్వాసిగా ఉన్నప్పుడు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళేవాడిని, మానేసేవాడిని కాదు. దయచేసి మీలో ఇంకా ఎవరైనా సరే దేవుని మందిరంలో నిలకుండా పొలానికి వెళ్తా ఉన్నారేమో, దేవుని సన్నిధిలో నిలిచేవారు ఎవరంటండి? భాగ్యవంతులు. దేవుని సన్నిధిలో నిలబడటం అంటే చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనం చూడండి. దేవుని మందిరానికి వచ్చి మనం ఏం చేయాలో చూడండి. ఆదికాండం 22:18లో ఒక వ్యక్తి ఎక్కడున్నాడో చూడండి. ఆదికాండం 22:18. ఆదికాండం 22:18. క్షమించి 18:22 అండి. ఆ మనుషుడు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. ప్రియులారా, 18వ అధ్యాయం 22వ వచనం. అక్కడ మనకు సందర్భం తెలుసు. దేవుని దూతలు వచ్చారు అబ్రహాం ఇంటి దగ్గరికి. భార్యాభర్త కలిసి ఏం చేశారు? ఆతిథ్యం ఇచ్చారు. వెళ్తా ఏం చేశారు? ఆశీర్వదించారు. మీదటికి శారమ్మ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు. అయిపోయింది. వృద్ధాప్యము, ఎండవేళ, ఆశీర్వాదం వచ్చింది. ఇద్దరు చక్కగా ఎక్కడికి వెళ్ళొచ్చు? గుడారంలోకి వెళ్ళిపోవచ్చు. ఏమండి, దేవుడంట సొదొమ వైపుగా వెళ్తా ఉంటే అబ్రహాము, అక్కడ ఒక మాట ఉందండి, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ప్రియులారా, దేవుని సన్నిధిలో నిలబడి ఏం చేస్తున్నాడు అబ్రహాము? అయ్యా, నీకు రావాల్సిన ఆశీర్వాదం వచ్చిందిగా, అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, పశువులు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు. ఇక ఒకే ఒక కొరత ఏంటంటే పిల్లలు లేరు. అది కూడా దేవుడు ఇస్తానన్నాడు కదా. ఎందుకు దేవుని సన్నిధిలో ప్రియులారా నిలవబడి ఉన్నాడంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు అగ్నిగంధకాలతో కాల్చివేయబోతా ఉన్నాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఒక కుటుంబం ఉంది. ఎవరు ఆ కుటుంబం? లోతు కుటుంబం. నా రక్త సంబంధి, నా తమ్ముడు భార్య, ఇద్దరు కుమార్తెలు అగ్నిగంధకంలో కాలిపోకూడదు. అది అబ్రహాము హృదయంలో ఉన్న మంట, అబ్రహాము హృదయంలో ఉన్న వేదన. దేవుని సన్నిధిలో ఇంకా నిలుచుండెను. దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా, ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే దాన్ని నాశనం చేయవా? ఓకే అబ్రహాం. అనుమానం వచ్చింది. అయ్యా 40 మంది, అయ్యా 30 మంది, 20 మంది, 10 మంది. ప్రియులారి, రోజున అబ్రహాములాగా నీవు నేను మనము దేవుని సన్నిధిలో నిలబడి, అందుకే ఇందాక రాంగాల్ని చెప్పాను, నిజంగా దేవుని సన్నిధిలో ఈరోజు ఉపవాసం ఉండి అనేకుల కొరకు ప్రార్థన చేయటానికి వచ్చారు. మీరు నిజంగానే భాగ్యవంతులు. ఈరోజే కాదు, మీ ఇంటిలో కూడా దేవుని సన్నిధిలో నిలబడి మీరేం చేయాలంటే మీ గ్రామ ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, మీ రక్త సంబంధుల కొరకు ప్రార్థన చేయాలి, మీ బంధువుల కొరకు ప్రార్థన చేయాలి. ఎవరైతే మందిరానికి రాకుండా ఆగిపోతా ఉన్నారో దైవజనురాలు కాదండి, మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళ కోసం పరితపించాలి. ఇక్కడ ఆశ్చర్యం వేసింది. అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు, ఎండ సమయం, ప్రియులారా రెస్ట్ తీసుకునే సమయము, ఆశీర్వాదం వచ్చింది. కానీ అబ్రహాము ఎక్కడున్నాడంట? దేవుని సన్నిధిలో నిలుచుండెను. ఈరోజు దేవుని మందిరంలో ఇలాంటి వాళ్ళు కావాలండి, ఇలాంటి వాళ్ళు లేవాలి. పాటలు పాడేవాళ్ళు నిలబడి పాటలు పాడేవాళ్ళు మనుషులు కనబడతారు. ప్రియులారా, వాక్యం చెప్పేవాళ్ళు మనుషులు కనపడతారు మాలాంటి వాళ్ళు. కానీ నువ్వు ఒంటరిగా దేవుని సన్నిధిలో కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రియులారా దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తూ ఉంటే నువ్వు ఏ మనిషి కనపడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఈరోజు సంఘాల్లో ప్రియులారా ఇలాంటి అబ్రహాము లాంటి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాళ్ళు ప్రియులారా కావాలి. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు కన్నీటితో పట్టుదలతో ప్రార్థన చేసే వ్యక్తివైతే నువ్వు నిజంగా ఎవరు అంటే భాగ్యవంతురాలవు, భాగ్యవంతుడవే. దేవుని సన్నిధిలో నిలబడేవారు ఎవరంటండి? 106వ కీర్తన 23వ చరణం కూడా చూడండి. 106వ కీర్తన 23, నేను ముగిస్తాను. 106వ కీర్తన 23. అప్పుడు ఆయన వారిని నశింపజేసేదనెను.
ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము సల్లార్చుటకు ఆయన ఏర్పరుచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి. ఎంత మంచి మాట రాయబడిందండి. ఇశ్రాయేలు ప్రజలంట దేవుని కోపం కలిగించే పనులు చేస్తే దేవుడు అంటున్నాడు వాళ్ళని నాశనం చేస్తానయ్యా. మోషే ఏమనాలా? అయ్యా నిన్నే కాదు నన్ను కూడా విసిగించారయ్యా, చాలాసార్లు సనిగారయ్యా, చాలాసార్లు నన్ను ఇబ్బంది పెట్టారయ్యా, వాళ్ళకి అలాగే నాశనం చేయమన్నాడా మోషే? ఏం చేశాడంట? ఆయన సన్నిధిని, ఆ మాట అంటలేం చేసుకోండి, ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడేను. ఈరోజు ప్రియులారా, మోషే లాంటి వాళ్ళు కావాలి. ఈ రోజున దేవుని సంఘంలో అడ్డుపడే వాళ్ళు కావాలి. తండ్రి కోపం వచ్చిందండి, పిల్లోడు ఏదో తప్పు చేశాడు, తండ్రి కోపం వచ్చింది, కర్ర తీసుకున్నాడు కొడుకును కొట్టాలని. ఎవరు అడ్డుపడతారు? తల్లి అడ్డుపడ్డప్పుడు అవసరమై తల్లికి కూడా దెబ్బలు పడతాయి. ప్రియులారా, నిజంగా అడ్డుపడటం. ఈరోజు మోషే, అటు దేవుడు ఉన్నాడు, అటువైపు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. దేవుని కోపం వాళ్ళ మీద రగులుకుంటా ఉంటే మోషే దేవుని సన్నిధిలో అడ్డుపడ్డాడు. ఈరోజు ప్రియులారా, అడ్డుపడే వ్యక్తివేనా? దేవుని సన్నిధిలో నిలబడి, నీ భర్త ఇంకా రక్షించబడలేదా? దేవుని కోపం నీ భర్త మీదకి రాబోతుంది. నీ భార్య దేవుణ్ణి నమ్ముకోలా, మీ పిల్లలు దేవుణ్ణి నమ్ముకోలా, వాళ్ళు చేసే పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత, కోపం వాళ్ళ మీదకి రాబోతుంది. నువ్వు అడ్డుగా నిలబడి వాళ్ళ కోసం విజ్ఞాపన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో నిలబడి మొరపెడతా ఉన్నావా? అయ్యా నీ ఉగ్రత రాకూడదయ్యా, వాళ్ళు నరకానికి వెళ్ళకూడదయ్యా, వాళ్ళు పాతాల పంచుల్లో పాతాల పొలిమేరల్లో తిరుగుతున్నారయ్యా, వాళ్ళు చనిపోతే ఆరని అగ్నిగుణంలోకి వెళ్ళిపోతారయ్యా, వాళ్ళు రక్షించబడాలి ప్రభువా అని. ప్రియులారా, నీ కుటుంబం కొరకు, నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే రక్షించబడ్డావేమో, నువ్వు ఒక్కడవే రక్షించబడ్డావేమో, నీ బంధువులో నువ్వు ఒక్కడవే రక్షించబడ్డావేమో, వాళ్ళ పక్షాన దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళే భాగ్యవంతులు. మా ఇంట్లో నేను ఒక్కనే నమ్ముకున్నా, మా నాన్న మా అమ్మ ప్రభువుని నమ్ముకున్నారు. మా నాన్నగారు లేస్తే మా నాన్న ఏమనేవాడు? తిరుపతి వెంకయ్య అనేవాడు. అటువంటి ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాక లేస్తే యేసయ్యా అంటున్నాడు, మారు మనసు పొందాడు, రక్షించబడి బాప్తీసం తీసుకున్నాడు, పరలోకానికి వెళ్ళాడు. నిజంగా నేను ఆయన కోసం ప్రార్థన చేశా. పాస్టర్ గారు మేము ప్రార్థన చేస్తాం ఇప్పటికి కూడా, నా తరపున వాళ్ళ కోసం, నా భార్య తరపున వాళ్ళ కోసం ఇప్పటికీ ఇక్కడుండి ప్రార్థన చేస్తూ ఉంటాం. మా పెద్దన్నయ్య చెప్పాలంటే ముఠా మేస్త్రి పని చేస్తాడు. ఏమండి మేస్త్రి పని చేస్తాడు. శనివారం వస్తే కాళ్ళకు చెప్పులు లేకుండా ఉపవాసం ఉండి ప్రియులారా ఆ తిరుపతి వెంకయ్య చేసేవాడు. ఈ రోజున ఆదివారం చర్చికి వెళ్తున్నాడు మా అన్నయ్య వదిన. చూసారా? ప్రార్థన చేయాలండి దేవుని సన్నిధిలో. నీ బిడ్డల కోసం, నీ ఇంట్లో వాళ్ళ కోసం, నీ బంధువుల కోసం విజ్ఞాపన చేయి. మోషే దేవుని సన్నిధిలో అడ్డుపడ్డాడు. దేవుని సన్నిధిలో అబ్రహాము నిలిచి ప్రియులారా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. లోకాసు వార్త 2:36 చూడండి. అక్కడ ఒక స్త్రీ, మనకు పరిచయం ఉన్న స్త్రీ చూడండి. లోకాసు వార్త 2:36. లోకాసు వార్త 2:36. మరియు ఆషేరు గోత్రీకురాలును, చదువమ్మా, అన్న అను ఒక స్త్రీ ఉండెను. చదువమ్మా. లోకాసు వార్త 2:36 చదువుతుందా? 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు. ఎంత మాదిరండి. పాత నిబంధనలో అన్న, కొత్త నిబంధనలో అన్న. ఏమండి ఏమంటే దేవాలయమును విడవక, ఏమండి ఉపవాస ప్రార్థనలతో దేవునికి, దేవాలయాన్ని విడిచిపెట్టొద్దు, దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు దయచేసి. దేవుని సన్నిధిలో ఏమండి ఒంటరిగా మోకరించి అటు దేవునికి ఇటు నశించిపోతున్న ఆత్మల కొరకు విజ్ఞాపన చేయటం మానవద్దు. కాబట్టి మొట్టమొదటిగా ఎవరు భాగ్యవంతులు? రక్షించబడిన వారు. రెండవదిగా ఎవరు భాగ్యవంతులు? చురుకుగా ఉండువారు. మూడవదిగా ఎవరు భాగ్యవంతులు? దేవుని సన్నిధిలో నిలబడే వాళ్ళ, దేవుని మందిరాన్ని వదిలిపెట్టే వాళ్ళ? దేవుని సన్నిధిలో నిలిచేవారు. ప్రియులారా ఎన్నొచ్చినాయి? 3. నాలుగవదిగా చూడండి,
రెండో కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. 9వ అధ్యాయం ప్రియులారా 7వ వచనం చదవండమ్మా. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. 10వ వచనం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు. 4వదిగా ఎవరు భాగ్యవంతులు? మీరు చెప్పొచ్చు. ఎవరు భాగ్యవంతులు? రామచంద్ర గారు ఎవరు భాగ్యవంతులు? ఈ వాక్య ప్రకారం దేవునికి ఉత్సాహముగా ఇచ్చువారు. ప్రియులారా, ఎవరైతే దేవునికి ఉత్సాహముగా ఇస్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడండి? భాగ్యవంతులుగా చేస్తాడు. ఉత్సాహముగా ఇవ్వటం. కొంతమందికి ప్రియులారా ఏమండి అక్కడ సనుగు కొనక బలవంతం గాక కొంతమంది పిసినారులుగా ఉంటారంట. దేవుడు 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇవ్వటానికి కూడా మనసు రాదు కొంతమందికి. దేవుడు 1000 రూపాయలు ఇస్తే ప్రియులారా నిజంగా 100 రూపాయలు దేవునికి ఇవ్వటానికి కొంతమంది బిగబడతా ఉంటారు. ప్రియులారా, పిల్లల్ని ఎప్పుడైనా చూసారా మీరు? బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి కొనుక్కొచ్చి వాడి చేతిలో నీ చేతిలో ఉన్నంతసేపు వాడు ఏం చేస్తాడు? అక్కలారు చెప్పండి, నీ చుట్టూ తిరుగుతారు. ఎప్పుడైతే ఈ బిస్కెట్ ప్యాకెట్ వాడి చేతిలోకి పోద్దో ప్రియులారా అడగండి, అరే ఒక బిస్కెట్ ఇరా అంటే ఏం చేస్తాడండి వాడు? ఆ బిస్కెట్ తీస్తాడు. మనం అనుకుంటాం బిస్కెట్ ఇస్తాడేమనుకుంటాం, కానీ ఆ బిస్కెట్ని ఏం చేస్తాడండి? కొద్దిగా తుంపి చేతులు రావాడికి. చూసారా, ఈరోజు చాలామంది చిన్న పిల్లల లాంటి మనస్తత్వం. నిజంగా దేవుడు ఈ 1000 రూపాయలు ఇచ్చింది దేవుడే కదా, ఈ 10,000 ఇచ్చింది దేవుడే కదా, ఈ పెన్షన్లో 4,000 ఇచ్చింది దేవుడే కదా, నెల 400 దేవునికి ఇవ్వాలి కదా. ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును. ఉత్సాహముగా ఎవరైతే దేవునికి ఇస్తారో ప్రియులారా వాళ్ళు ఎవరంటే భాగ్యవంతులు. ఇందా ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా సేవకులు. రేపు ఎక్కడికి వెళ్ళాలంట? ఎక్కడికి వెళ్ళాలంట మీ పాస్టర్ గారు? మీరు సౌండ్ సిస్టమ్ కొరకు మరి కొంత ఇచ్చారు, మంచిగా ఉత్సాహంగా ఇచ్చేవారు. ఇంకా 15,000 ఏం కావాలంట. ప్రియులారా గమనించండి, ఏమండి గమనించండి ప్రియులారా, ఏమండి దయచేసి ఇంకా మీలో ఎవరన్నా ఇవ్వకపోతే ఏమండి ఇవ్వండి, ఇచ్చి చూడండి. ప్రియులారా మేము సేవలోకి వచ్చాక అదే నేర్చుకున్నాం. దేవుడు సేవలో మాకెంత ఇచ్చినా ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేసుకొని దాంట్లో 10వ భాగం మా డబ్బుల డబ్బా పక్కన ఉంటుంది, దశమ భాగం డబ్బా పక్కన ఉంటుంది. మీ ఇంట్లో ఉందా? మీ ఇంట్లో ఉందా? వచ్చినవి అన్నీ కూడా చెప్పని మన గుండంలోనే వేసుకుంటుంటే ఆయా అర్థమవుతుంది. అందుకే నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అండి. కాబట్టి నమ్మకంగా ప్రియులారా, కూలి పనికి వెళ్ళావా, రోజుకు 200 వచ్చాయా? 6 రోజులు పని చేస్తే 1200 వచ్చాయా? 1200 120 రూపాయలు తీసి నమ్మకంగా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునికి ఇవ్వు, ఖచ్చితంగా ఆశీర్వదించబడతారండి. కోల్గేట్ మనకు తెలుసు కదా, కోల్గేట్ ఆయన మొట్టమొదటిగా 10% ఇవ్వటానికి తీర్మానం చేసుకున్నాడంట. ఈరోజు ప్రియులు ఎక్కడ ఎవరి చేతిలో ఎవరి కుటుంబంలోనైనా ఏముంటుంది? ఉదయాన్నే మనము పళ్ళు దొంగకుంటాం కదా, పేస్ట్ కోల్గేట్. ప్రియులారా ఇప్పుడు ఆయన 90% దేవునికి ఇస్తున్నాడంట, 10% ఆయన ఉంచుకుంటున్నాడు. అంతగా దేవుడు దీవించాడు. ప్రియులారా దేవునికి ఇచ్చేవాళ్ళు ఇక్కడ కొంతమంది ఉండే ఉంటారు. ఇంకా ఒకవేళ దేవునికి ఇవ్వకుండా సనుగుతూ గొనుగుతూ బిగబడుతున్నావా? ప్రియులారా ఒక మాట, నువ్వు ఇచ్చేది దయచేసి నేను సేవకుడికి ఇస్తున్నానని సేవకుని ముఖం చూడొద్దు, మనుషుని ముఖం చూడొద్దు. ప్రియులారా మీరు ఇచ్చేది ఎవరికి? నేను ఇచ్చేది ఎవరికి? దేవునికి. దేవుడు నాకు ఇచ్చాడు, దాంట్లో 10వ భాగము దేవునికి ఇస్తానని దేవుని ముఖం చూసి ఇవ్వండి, ఉత్సాహముగా ఇవ్వండి. దేవుడు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు చెప్పండి? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఉంది ప్రియులారా. ఆదికాండం చూడండి అమ్మా, 14వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆదికాండం 14:20 చూడండి అమ్మ, చదువు. ఆదికాండం 14:20.
మీ శత్రువులను మీ చేతికి అప్పగించిన మహోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, మెల్కీషెదెక్. అబ్రహాము ఉన్నాడు ప్రియులారా. రొట్టె ద్రాక్షారసం అబ్రహాముకిచ్చి అబ్రహాము కొరకు ప్రార్థన చేసి దీవిస్తున్నాడు. మెల్కీషెదెకు ద్వారా, యాజకుడు ద్వారా ప్రియులారా రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాడు అబ్రహాము. ఏమండి, ఇచ్చే వ్యక్తి యాజకుడు, మెల్కీషెదెకు తీసుకునే వ్యక్తి ఎవరు? అబ్రహాం. ప్రియులారా, ఇప్పుడు అబ్రహాం అంట అన్నింటిలో 10వ వంతు మెల్కీషెదెకు యాజకుడికి ఇచ్చాడు. సేవకుడు మీకోసం ప్రార్థన చేస్తాడు, మీకోసం కడుపు చంపుకుంటాడు. ప్రియులారా, మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే పరిగెత్తుకుంటూ మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తా ఆదరిస్తూ ఉంటారు. ప్రియుల అటువంటి సేవకునికి ప్రియులారా అన్నింటిలో, కొంతమంది ఏం చేస్తారంటే కొన్నింటిలో ఇస్తారు, కొన్నింటిలో ఇవ్వరు. కానీ అబ్రహాం అయితే అన్నింటిలో ఇచ్చాడు. కాబట్టి ఆదికాండం 24:1 ఉంటుంది, అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు. నువ్వు కానీ అన్ని విషయాల్లో ప్రియులారా, పొలం పనిలో ఏమండి, అప్పుడు మాకు విశ్వాసిగా ఉన్నప్పుడు మాగాని బండేది. ఏమండి, ఆ మాగాని బండితే ఒడ్లు బస్తా తీసుకెళ్ళి దేవుని మందిరంలో ఇచ్చేవాళ్ళం. ప్రియులారా గమనించండి, ఏదైనా కావచ్చు, మాగాని పంట కావచ్చు, పొలం పంట కావచ్చు, లేకపోతే పెన్షన్ కావచ్చు, జాబు కావచ్చు. ప్రియులారా ఏదైనా సరే నీకు దేవుడి దేంట్లో ఎంత ఇచ్చినా అన్నింటిలో అబ్రహాములాగా ఏం చేయాలి? మనము 10వ వంతు ఇచ్చి చూడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. లూకాసు వార్త చదవద్దులే, టైం లేదు. ప్రియులారా, ఒక పేద విధవరాలు 21వ అధ్యాయంలో అందరూ కానుకలు వేస్తున్నారంట, ధనవంతులు కూడా కానుకలు వేస్తూ ఉన్నారంట. యేసయ్య గమనిస్తూ ఉన్నాడు. కానీ ఎవరి గురించి సాక్ష్యం చెప్పాడు ప్రభు తెలియదా? లూకాసు వార్త 21, పేద విధవరాలు ఎన్ని వేసిందంటండి? 2. ఆమెకుంది 2, కానీ కానుక బాక్సులో 2 వేసింది. తన జీవనమంతా వేసింది. ఎవరి గురించి ప్రభు సాక్ష్యం చెప్పాడు? ఒక పేద విధవరాలు గురించి పరిశుద్ధ గ్రంథములో ఒక ప్రియులారా ఒక పుస్తకంలో ఏమన్నా ఒక అధ్యాయములో 4 వచనాలు రాయటానికి ఇష్టపడ్డాడు. ఈరోజు సహోదరి సహోదరులారా, ఈ రోజున ఆలోచన చేద్దాం. దేవునికి ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ఖచ్చితంగా, వాళ్ళే భాగ్యవంతులు. నిర్గమాకాండం 23:15 చివరి మాట చూడండి. నిర్గమాకాండం 23వ అధ్యాయము 15వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 15వ వచనం చివరి మాట ఉంటుందమ్మా. ఆ మాట నిర్గమాకాండం 23:15, నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. వింటున్నారండి? నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాకూడదు, వట్టి చేతులతో కనబడకూడదు. నువ్వు ఎప్పుడొచ్చినా సరే వట్టి చేతులతో కనబడకూడదండి. నువ్వు వట్టి చేతులతో వెళ్లకుండా ఆశీర్వాదం దీవెన పొందుకోవాలంటే నువ్వు వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాకూడదు. నువ్వు ప్రియులారా, నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వస్తే వట్టి చేతులతోనే వెళ్ళిపోతావు. కాబట్టి దయచేసి 4వ మాట, ఎవరు భాగ్యవంతులంట? దేవునికి ఉత్సాహముగా ఇచ్చువారు. చివరి మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 207. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని అండర్లైన్ చేసుకున్న మాట. మోషే పెద్దవాడయ్యాడు. ప్రియులారా, ఆయన తీసుకున్న తీర్మానం ఏంటంటే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఇప్పుడు 5వ చెప్పండి, ఎవరు భాగ్యవంతులు? నిందలు అనుభవించేవారు. ప్రభువు నమ్ముకున్నావా? నిందలు వస్తాయి. ప్రభువు నమ్ముకున్నావా? అవమానాలు వస్తాయి. ప్రభువు నమ్ముకున్నారా? ఇతరులు దూషిస్తారు. మోషే అంటున్నాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద ఏమనుకున్నాడంట? గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఉన్నారా ఎవరైనా? ప్రభువు నమ్ముకున్నాను పాస్టర్ గారు, వాళ్ళు నిందిస్తున్నారు,
వీళ్ళు నిందిస్తున్నారు, వాళ్ళు అవమానకరంగా మాట్లాడుతున్నారు. మాట్లాడితే మాట్లాడనివ్వండి, నిందలు మోపితే మోపనివ్వండి. నీ మీద నా మీద కాదు, మన రక్షకుడైన యేసు ప్రభు వారు ముఖం మీద కాండ్రించి ఉమ్మేశారు. గడ్డానికి ఉన్న వెంట్రుకలు పెరికి వేశారు. ముఖం మీద ముసుగు వేసి ఎవరు గుద్దారో చెప్పమన్నారు. ప్రియులారా, ఆయనే నిందలు అనుభవించాడు, ఆయనకే అవమానాలు తప్పలా. ఈరోజు దేవుని రక్తంలో కడగబడిన నువ్వు, మారు మనసు పొందిన మనము ప్రియులారా, మనం ఎవరు భాగ్యవంతులంటే చివరగా చెప్పండి, నిందలు అనుభవించేవారు. ఈరోజు నిందల గుండా వెళ్తున్నావా? అవమానాల గుండా వెళ్తున్నావా? కొన్నిసార్లు కుటుంబంలో వాళ్ళ ద్వారానే నీకు నిందలు అవమానాలు రావచ్చు, చుట్టుపక్కల వాళ్ళ ద్వారా రావచ్చు. ప్రియులారా, ఎవరి ద్వారా నిందలు అవమానాలు వచ్చినా సరే నువ్వు అప్పుడు అనుకోవాలి, నేను క్రీస్తులో భాగ్యవంతుడను, భాగ్యవంతురాలను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. యేసు ప్రభు వారు చెప్పే మాట, మత్తయి సువార్త 5:11. మత్తయి సువార్త 5:11. నా నిమిత్తము జనులు మిమ్మును, చూడండి, మత్తయి సువార్త 5:11. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను ఏం చేయమంటున్నాడు? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరెవరంట? ఈ వచనం ఏందండి ఎట్లా ఉంది? యేసయ్య అంటే ఇట్లా చెబుతాడు, నా నిమిత్తము జనాలు నిందించినప్పుడు హింసించినప్పుడు అబద్ధంగా చెడ్డ మాటలు పలికితే మీరెవరంట? ధన్యులు అంటారేంటి? లోకంలోకి వెళ్ళి వాక్యం చెబితే నిజంగా ప్రియుల వాళ్ళు ఏమంటారు చెప్పండి? నేను యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎవరు నా మీద నిందలేయకూడదు, నాకు అవమానాలు రాకూడదు, నాకేం జరగకూడదు, అంతా బాగా జరగాల. కాదండి, ప్రభువు చెబుతున్నాడు, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మన జీవితాల్లో నిందలు అవమానాలు వస్తూ ఉంటాయి. యేసు ప్రభు వారికి అదే జరిగింది. ప్రియులారా, గమనించండి, పౌలు గారు కూడా ఒక చోట సువార్త ప్రకటిస్తూ ఉంటేనట ఆయన ఏం చేశారో తెలుసా? వస్త్రాలు లాగివేశారు, నడి బజార్లో బెత్తాలతో కొట్టారు. ప్రియులారా, చచ్చిన కుక్కను ఈడ్చినట్లుగా. ప్రియులారా, చిన్నప్పుడు కుక్క చచ్చిపోతే పిల్లలు ఏం చేసేవాళ్ళం? కాలికి తాడు కట్టి ఊరి బయటికి ఈడ్చేవాళ్ళు. ఒక దైవ సేవకుడు సువార్త ప్రకటిస్తూ ఉంటే కొట్టి చచ్చిపోయారని చచ్చిన కుక్కను ఈడ్చినట్లుగా ఊరి వెలుపులకు ఈడిస్తే పౌలు గారు మళ్ళా, వాళ్ళు శిష్యులందరూ ఉన్నారు అక్కడ, పౌలు గారు లేచి మళ్ళా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. 16వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు చాలా దెబ్బలు కొట్టి ఎక్కడ వేశారంట? చెరసాల్లో వేస్తే మధ్యరాత్రి వాళ్ళు లేచి వాళ్ళు ఏం చేస్తున్నారంట? పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారు. మనమైతే ఎవరన్నా ఒక్క మాట అంటే చాలు మందిరం మానేస్తాం, ఎవరన్నా ఒక్క మాట అంటే చాలు ప్రియులారా ప్రార్థన చెయ్యము. కానీ ఈరోజు ప్రభువు చెప్పే మాట ఏంటంటే, ఎవరయ్యా భాగ్యవంతులంటే మొట్టమొదటిగా ఎవరు భాగ్యవంతులు? రక్షించబడిన వారు. నువ్వు రక్షించబడ్డావా? మంచిది. నీ పరిస్థితులు ఎలాంటివైనా కావచ్చు, వాటిని బట్టి కుమిలిపోవద్దు, వాటిని బట్టి దయచేసి కలవరపడొద్దు. నువ్వు రక్షించబడ్డావు కాబట్టి భాగ్యవంతుడు. ఏ రోజు కన్ను మూసినా పరలోకంలో కన్ను తెరుస్తాం, యుగ యుగాలు దేవునితో ఉంటాం. ఎంత గొప్ప భాగ్యం! ఇంకా రక్షించబడలేదా? ఇంకా బాప్తీసం తీసుకోలేదా? ఇదే మిక్కిలి అనుకూల సమయం, తీర్మానం తీసుకో ప్రియులారా. రెండవదిగా ఎవరు భాగ్యవంతులు? చురుకుగా ఉండువారు. ఒకవేళ సోమరితనంగా ఉంటే ప్రభు సన్నిధులు అడుగు, అయ్యా నాలో ఉన్న సోమరితనం తీసే ప్రభువా, చురుకుదనం దయచే ప్రభువా అని తీర్మానం తీసుకో. మూడవదిగా ఎవరు భాగ్యవంతులు? దేవుని సన్నిధిలో నిలిచేవారు ప్రియులారా. దేవుని మందిరాన్ని విడిచిపెట్టని వారు, దేవుని సన్నిధిలో నిలబడి మోకాలేసి నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళు, అంగలార్చేవాళ్ళు, రోధించేవారు భాగ్యవంతులు. నాలుగవదిగా దేవునికి ఉత్సాహముగా ఇచ్చువారు. ఉత్సాహముగా ఇస్తున్నావా? ఇవ్వట్లేదా? పరిశీలించుకోండి. ఐదవదిగా ఎవరంట భాగ్యవంతులు? చెప్పండి. నిందలు ఒక మాట చెప్పి ముగిస్తా. నిందలు మోసేవారు యేసయ్య పిల్లలు, నిందలు మోపేవారు సాతాను పిల్లలు. అర్థమైందా మీకు? ఎవరైనా నిందలు మోపుతున్నారా?
నువ్వు క్రీస్తు బిడ్డవి. నువ్వు దేవుణ్ణి నమ్ముకొని కూడా ఇంకా ఎవరి మీదైనా నిందలు మోపుతున్నావా? నిందలు మోయటానికి బదులుగా నిందలు మోపుతున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. తలలు వంచుదాం ప్రియులారా. ఈ రోజున నిజంగా నీవు నేను మనము ప్రియులారా దేవుని దృష్టిలో భాగ్యవంతులుగా ఈ లోకంలో జీవించాలన్నదే దేవుని యొక్క ఆశ. ఈ రోజున ఈ వర్తమానం విన్న తర్వాత ఈ 5 అనుభవాలు మనలో ఉంటే నిజంగా మనము భాగ్యవంతులమే. ఈరోజు ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. ఒక్క మాట దగ్గర ఆగిపోయావా? రెండో దాని దగ్గర, మూడో దాని దగ్గర, నాలుగో దాని దగ్గర 5 విషయాలు ముందు పెట్టుకుని ఒక్కసారి పరిశీలన చేద్దాం, పరీక్షించుకుందాం ప్రియులారా. ఈ 5 4 బాగానే ఉన్నాయి, ఒకటి సరిగా లేదా? ఆ ఒక్కదాన్ని బట్టి ప్రభు పాదాల మీద పడి ప్రభు సన్నిధిలో తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం ప్రియులారా.